కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సుదీర్ఘ లాక్డౌన్లకు దారితీసింది. కోవిడ్ కారణంగా మిలియన్ల మంది ప్రజలు మరణించారు. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఈ మహమ్మారి నుండి కోలుకున్న తర్వాత ఇప్పుడు మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెంచుతోంది. ఇప్పుడు ఇది ఎంత విధ్వంసం సృష్టిస్తుందో అని భయపడుతున్నారంతా. అయితే దీనివల్ల భారత్ ఎంత డేంజర్లో ఉంది? అది కరోనాలా పాకితే లాక్డౌన్ తప్పదా? హ్యూమన్ మెటాప్యూమా వైరస్ ఇప్పుడు గజగజలాడిస్తుంది. ఈ వైరస్ కారణంగా చాలా దేశాలు దాని వ్యాప్తిని పర్యవేక్షిస్తున్నాయి. ప్రపంచంతో పాటు భారత్ కూడా దీనిపై నిఘా పెట్టింది. ఇప్పుడు బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో 8 నెలల బాలికలో హెచ్ఎంపీవీ వైరస్ కనుగొనబడింది. ఈ రిపోర్ట్ ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుండి వచ్చింది. అనేక ఆసియా దేశాలను ప్రభావితం చేస్తున్న హెచ్ఎంపీవీ పట్ల ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసుల పెరుగుదల 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారిలో ఎక్కువ, ముఖ్యంగా చైనాలోని ఉత్తర్ ప్రావిన్స్లో ఈ వైరస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ పెరుగుదలపై ప్రపంచం పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే శీతాకాలం కొనసాగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ శీతాకాలంలో వ్యాపించే సాధారణ శ్వాసకోశ వ్యాధుల మాదిరిగానే ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా ఏ, మైక్రోప్లాజ్మా నిమోనియా, కోవిడ్-19 వంటి అనేక వైరస్లతో పాటు హెచ్ఎంపీవీ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి ఒక్కరూ ఈ వైరస్ అంటే ఏమిటి, దాని లక్షణాలేమిటి, దాని గురించి నిపుణులు ఏం చెప్పారో తెలుసుకోవడం ఇంపార్టెంట్. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం హ్యూమన్ మెటోన్యూమో వైరస్ 2001లో కనుగొనబడింది. ఈ హెచ్ఎంపీవీ న్యూమోవిరిడా కుటుంబానికి చెందినది. ఇది రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ కుటుంబానికి చెందినది. ఇది సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. నిపుణులు కూడా ఈ వైరస్ కనీసం 1958 నుండి ప్రపంచంలో వ్యాప్తి చెందిందని కొన్ని సెరోలాజికల్ ఆధారాలు సూచిస్తున్నాయి. ఇది అన్ని వయసుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఇది ఎలా వ్యాపిస్తుందంటే దగ్గు లేదా తుమ్మడం, కరాచలనం చేయడం, ఎవరినైనా తాకడం, దగ్గరి సంబంధంలోకి రావడం, కలుషితమైన ఉపరితలాలను తాకడం లేదా నోరు, ముక్కు లేదా కళ్ళను తాకడం ద్వారా బిందువుల ద్వారా వ్యాపిస్తుంది. దగ్గు, ముక్కు కారడం, జ్వరం, గొంతు నొప్పి, కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మానవ మెటన్యూమో వైరస్ సాధారణ లక్షణాలు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్, బ్రోన్కైటిస్, నిమోనియా లేదా ఆస్తమా లక్షణాలను కూడా కలిగిస్తుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, శిశువులు, వృద్ధులు, ముఖ్యంగా 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు, ఉబ్బరం లేదా సిఓపిడి వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. గర్భధారణ సమయంలో హెచ్ఎంపీవీ శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. చైనాలో చాలా ఇన్ఫెక్షన్లు 14 ఏళ్లలోపు పిల్లల్లో సంభవించాయి. అనేక సందర్భాల్లో వారి తీవ్రత కారణంగా ఆసుపత్రిలో చేరడం అవసరం. ఈ లక్షణాలు నిరంతర దగ్గు, జ్వరం నుండి బ్రోన్కోయోలిటిస్, న్యూమోనియా వంటి తీవ్రమైన పరిస్థితుల వరకు ఉంటాయి. ఈ వైరస్ వ్యాప్తిని ఆపడానికి చైనాలోని ఆరోగ్య అధికారులు చేతులు కడుక్కోవడం, మాస్క్లు ధరించడం, సకాలంలో పరీక్షలు చేయడం వంటి నివారణ చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎంపీవీని నిరోధించడానికి ప్రస్తుతం నిర్దిష్ట వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ చర్యలు తీసుకోవచ్చు. కోవిడ్-19, హెచ్ఎంపీవీ రెండు ఒకటేనా అంటే కరోనా వైరస్ వ్యాధి, కోవిడ్-19 అనేది సార్స్-కోవ్-2 వైరస్ వల్ల కలిగే అంటువ్యాధి. హెచ్ఎంపీవీ వైరస్ సార్స్-కోవ్-2 వైరస్ కొన్ని మార్గాల్లో ఒకేలా ఉంటాయి. ఉదాహరణకు హెచ్ఎంపీవీ అన్ని వయసుల ప్రజల్లో శ్వాసకోశ అనారోగ్యానికి కారణమవుతుంది. కరోనా వైరస్ కూడా ఇదే విధంగా వ్యాప్తిస్తుంది. ఈ రెండు వైరస్లు చిన్నపిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులకు మరింత వేగంగా సోకుతాయి. కోవిడ్-19, హెచ్ఎంపీవీ లక్షణాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. హెచ్ఎంపీవీకి సంబంధించిన సాధారణ లక్షణాలు దగ్గు, జ్వరం, శ్వాస ఆడకపోవడం. కోవిడ్-19 సోకిన వ్యక్తుల లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ వైరస్ వల్ల భారతదేశానికి ఎంత ప్రమాదం ఉందంటే చైనాలో హెచ్ఎంపీవీని ఆందోళన మధ్య భారతదేశానికి వచ్చే ప్రమాదం గురించి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.